ఈరోజు ఎర్లీ మార్నింగ్ నర్సీపట్నం లంసింగ్ బయలుదేరడం జరిగింది. మెయిన్ అక్కడ శివాలయం బోడా విలేజ్లోని వెళ్ళడానికి కోసమే అక్కడ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మనకి లంబసింగి నర్సీపట్నం నుంచి నియర్లీ 36 km ఉంటుంది. దాంట్లోని చాలా అంటే ఘాట్ రోడ్లో మనకి డ్రైవింగ్ చాలా బాగుంటుంది. మనకు ఆన్ ది వేలో బోడకొండం తల్లి టెంపుల్ ఒకటి ఉంటుంది, అక్కడ కూడా వ్యూ పాయింట్ ఉంటుంది. ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు, కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. మనం లంసింగి రీచ్ అవ్వగానే స్టార్టింగ్ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. మనకి వ్యూ పాయింట్ చేరుకోవాలన్నా, మనం వెళ్ళాలనుకున్న శివాలయం టెంపుల్కి వెళ్ళాలనుకున్నా వ్యూ పాయింట్ నుంచి నియర్లీ 3 km ఉంటుంది. మనం వెళ్ళాలనుకున్న శివాలయం. మెయిన్లీ ముందు మన వ్యూ పాయింట్ తగులుతుంది, వ్యూ పాయింట్ చూద్దాం. వ్యూ పాయింట్ పార్కింగ్ ఏరియా. బైక్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, కార్స్కి అయితే నియర్లీ 50 or 100 కూడా ఉండొచ్చు. చాలామంది అయితే ట్రావెలర్స్ వస్తున్నారు ఇక్కడికి. మరి పైన ఎలా ఉంటుందో చూడాలి. మనం ట్రెక్కింగ్ చేయాలంటే నియర్లీ 3 to 4 km ఉంటుంది పైకి ఎక్కడానికి. బెస్ట్ రేట్ అంటే పైకి ఎక్కడానికి బై ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం బెటర్. చూసారు కదా రోడ్డు ఎలా ఉందో, జీప్స్ ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది. నడిచి ఎక్కారంటే ఇంకంతే. పైకి వెళ్ళేసరికి వ్యూ పాయింట్ కనబడింది దేవుడి గారికి, మీరైతే మాత్రం అందరికీ వ్యూ అయిపోతారు. వ్యూ పాయింట్ ఎంట్రన్స్ అండి ఇది. పర్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ముందుకెళ్ళే కొద్దీ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వ్యూ పాయింట్ పేరు చెరువుల వేనం వ్యూ పాయింట్ అండి. చూసారు కదా, మంది ఎక్కువైతే మెకానిక్ సైట్ అన్నట్టు ఎంతమంది వచ్చేసారు పొద్దున్నే. మీరు మాత్రం కంగారు పడిపోయి పొద్దున్నే వచ్చేయకండి. మెయిన్లీ నవంబర్లో అక్కడ రాకండి. మీరు చూడాలనుకుంటే డిసెంబర్లోనే చూడాలి వ్యూ పాయింట్. ఇప్పుడైతే మాత్రం వచ్చి కాఫీ తోటని చూసి వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడ చూసారు కదా రోడ్డు ఎలా ఉందో, గుంతలు పడిపోయి మొత్తం. హైవేలో ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. పైకి ఎక్కడం కానీ కింద దిగడం కానీ. పైనుంచి జీప్ కానీ వచ్చిందంటే కింద తీసుకెళ్ళిపోద్ది, ఖర్చు లేకుండానే, ఫ్రీ. అదైతే ఇక్కడ కాఫీ గింజలు అంత ఫ్రీయో పైన. కనీసం ఇక్కడికి వచ్చినందుకు అదేంటి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా దారుణంగా విషాదకరంగా ఉందండి నాకు అయితే. ఎందుకండి? నేను అనుకోలేదండి ఇలా ఉంటుందని. ఎలా ఉన్నారు ఇప్పుడు? మీరు ఎలా అనుకున్నారు? ఈ ఎండగా వస్తుంది, బ్లాక్ షర్ట్ వేసుకుని నీపు మాడిపోతుంది అంతే. మీరు ఏమనుకున్నారు? ఏది లేదు ఇక్కడ. మేము ఇక్కడ ఇస్తరాకులు ఎక్కువ ఉంటాయి అనుకున్నాం. అరిటాకులు ఉన్నాయా? అరిటాకులు కూడా లేదు ఇక్కడ. పైన కప్పుల్లో పెట్టాను ఎత్తున్నానండి మ్యాగీ. ఇస్తర్లు కూడా లేవు. దిస్ గాయ్ సో వారస్టీ. మీకు ఎలా అనిపించింది ఈ ట్రిప్? అలా జీపుని చూడడం తెలుస్తుంది నాకు ఎలా అనిపించింది. జీప్ బాగానే వెళ్తుంది. జీప్ బాగానే వెళ్తుంది కానీ సౌండ్ మీకు అనమాట్లేదు. ఇప్పుడు మీరు దేని మీద వచ్చారు? ఎక్కేటప్పుడు జీప్ మీద వెళ్ళాం, వస్తున్నాం, నడుచుకుని వస్తున్నాం. ఎలా ఉంది? వెళ్ళేప్పుడు ఎలా ఉంది, వచ్చేప్పుడు ఎలా ఉంది? వెళ్ళేటప్పుడు కొండ మీదకి వెళ్తున్నట్టు ఉంది, వచ్చేటప్పుడు కొండ మీద వస్తున్నట్టు ఉంది. ఓకే ఓకే. దారిలో ఏమన్నా తినడానికి, మీరు తాగడానికి ఏమన్నా ఉన్నాయా? దారిలోనే అక్కడ బల్లాట ఆడింటాడండి. ఎవరన్నా మినిమం 500 కడితే ఆడించేస్తాడు. ఓకే ఓకే, సూపర్. మీరు 500 వదిలించుకోవాలనుకుంటే వెళ్ళండి. మీరు క్యాష్ అయినా ఫోన్పే అయినా అవుతుంది మీ అన్న? క్యాష్ ఫోన్పే, వాళ్ళ దగ్గర ఫోన్పే అంటే ఫోన్పే వద్ది. మ్యాక్సిమం క్యాష్ ప్రిఫర్ చేస్తున్నారు పైన అంతా. ఓకే. చీకులు 100 రూపాయలే. ఇంకా తినడానికి ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. మ్యాగీ కప్పుదే అమ్ముతున్నారండి. కప్పుడు ఎలా ఉంది? రీజనబుల్ రేట్ మ్యాగీ? మ్యాగీ రేట్ నేను అడగలేదు. ఓకే. మీకు ఎప్పుడైనా మూలికలు కావాలంటే ఇంకా అక్కడ ఉందా, అక్కడ కొనుక్కోండి. దయచేసి మీరు ఎవరైనా వచ్చి కొనేసి దానికి కట్టండి. దగ్గరికి వచ్చాం, బళ్ళు అక్కడ ఉన్నాయి. చూసారా హెల్మెట్లు కపాలలాగా ఏలాడుతున్నాయి. చూసారు కదా ఇక్కడ రిసార్ట్. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే మానేయండి. నియర్లీ వ్యూ పాయింట్ నుంచి మనకి 3 km ఉంటుంది బోడా విలేజ్. ఈ రూట్ అయితే మాత్రం ట్రావెలింగ్ అయితే బాగానే ఉంటుంది. ఎక్కడ మీకు వ్యూ పాయింట్కి వెళ్ళిన ట్రెక్కింగ్ రోడ్లోకి అయితే ఉండదు, చాలా నీట్గా ఉంటుంది రోడ్డు కూడా. ఇక్కడ కాఫీ గింజలు దొరికితే తెలియదు కానీ రిసార్ట్లో మాత్రం బోల్డ్ దొరుకుతాయి. అక్కడికి వెళ్తే అక్కడ స్టే చేయొచ్చు. రేట్లు అయితే నన్ను అడగండి, వాళ్ళని అడగండి. ఇక్కడ నుంచి ఈ బౌడా విలేజ్ వచ్చిన తర్వాత ఈ రోడ్ నుంచి రైట్ తీసుకోవాలి. నియర్లీ ఇక్కడ నుంచి ఒక 500 meters ఉంటుంది అంతే. లోపలికి అయితే రోడ్డు కూడా ఏదో అడవిలోకి వెళ్తున్నట్టు ఉంటుంది, కానీ రోడ్డు అయితే నీట్గా ఉంటుంది. నియర్లీ టెంపుల్ వైబ్ అనేది మాత్రం చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఫైనల్లీ మనం ప్లాన్ చేసిన ఏరియాకి అయితే వచ్చాం, శివాలయానికి. నిజంగా ఏరియా అయితే మాత్రం చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్గా ఉంది, చుట్టూ గ్రీనరీగా.
మీకు ఇక్కడికి వస్తే మీకు ఆ వైబ్ కలుగుతుంది నిజంగా. ఇలాంటి ఏజెన్సీ ఏరియాలో ఇలాంటి టెంపుల్ ఉండడం అనేది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఇక్కడికి రావడంతో మీకు కూడా ఒక పీస్ఫుల్నెస్ అనేది వస్తుంది ఈ టెంపుల్ చూడగానే. టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ. మనం కాలు కడుక్కొని లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ. చెప్పినాను పూర్వం ఇప్పుడు అదే కాళ్ళు ముందు కాళ్ళు ఇవన్నీ ఒక తపస్సు ఆశ్రమాలు అయ్యి ఉండాలి. ఈ కేకారణ్యాల్లోని అప్పుడు ఈ ఊళ్ళో పట్టుబడిన రోజులు ఈ విగ్రహాలు ఈ స్థాయికి వెళ్ళాలంటే కొన్ని కాలాలు కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. నిజానికి ఎందుకండి వాళ్ళ తెచ్చి ఏమో తుఫాను చూడండి. ఇక్కడ నందికి కొమ్ములు లేవు, చెవులు ఇవన్నీ పోవాలంటే ఎంతో టైం పడుతుంది. ఇది ఇక్కడ ఈ ఊళ్ళోనేమో బయలుపడ్డాయి. ఇలాగే ఇక్కడ చింతపల్లి అంతర్లో కొండ మధ్యలోనేమో మన కాలంలో కట్టిన శివాలయం సాధుగా కట్టిన ఆ మీద రాయితో ఉంటాయి. అలా కిన్నెర్లని రోజుగడ్డ నుంచి లోపల పెట్టారండి ఎంత విగ్రహం ఉంటుందండి అక్కడ. అలాగే పెదబారట అనే ఊళ్ళోని. తర్వాత మడిగుంట అని చెప్పి మన రోడ్డు మీద బోర్డు కనిపిస్తుంది. అటువైపు వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ లోపలే కొండవారిని ఒక ఏమాత్రం గర్భగుడి శిథిలాలు కూడా కనిపిస్తాయండి. విరిగిపోయినటువంటి ఈ కట్టుబడి రాళ్ళు అవి విరుగుతుంటే ఎంత నంది ఉంటుందండి అక్కడ. ఈ ఊరు కాని ఊళ్ళు అడవుల్లో ఎందుకు కట్టారంటే మనవాళ్ళు కట్టి ఉంటారు. మనవాళ్ళు మనకు అనుకూలంగా ఊరి పక్కన ఊళ్ళోనూ అక్కడ కట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఒక శైవక్షేత్రం అండి, పెద్ద శైవక్షేత్రం ఇది. ఈ దండకారణ్య ప్రాంతం అంతా వెతికితే ఏంటంటే ఈ దండకారణ్యం అన్ని 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు విస్తరించింది. ఈ చేస్తే కొన్ని వందల వేలు ఉంటాయండి మన శైవక్షేత్రాలు. అంటే పూర్వం తపస్సులు గట్ట రుజువు చేసుకుంటాయి. దీన్ని చూసి ఇక్కడ గురువుగారు పూజ చేద్దాం నెలకోసారి అని గ్రామస్తులు. నేను ఏంటంటే గ్రామీణ బ్యాంకులో మేనేజర్ చేసి రిటైర్ అయ్యానండి. నాకు యక్షగత్వం లేదు, నాకు పురోహితం లేదు. నాది ఏంటంటే కొత్తకోట అబ్జాపులోని మేము ఆ ఊళ్ళో మా నాన్నగారు అక్కడ ఊరు సర్పంచ్, తర్వాత చోడవరం ఎమ్మెల్యే కూడా చేశారు. మా నాన్నగారు రాజుగారు వీళ్ళంతా కోటవర్ట్ల తంగేడి గారు వీళ్ళంతా కలిసి అప్పట్లో చేసేవారు ఉండేవారు. అయితే నేను రిటైర్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఇటువైపు ఆధ్యాత్మిక అంటే సంసారం మానేసేవాడు, సన్యాసం తీసుకోలేదు. కానీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి చదువులు అయిపోయి పెళ్ళి అయిపోయి ఉద్యోగాలు చేసుకున్నారు. చర్చిలు అదే 10 కొంపలు ఉంటే ఒక చర్చ్ అండి. ఇది ప్రజల్ని కొంచెం దాన్ని అరెస్ట్ చేయాలి ఆ సిండ్రోమ్. అందుకని ఇక్కడ ఈ పాటలపాడు గురుగారు అంటే చాలా గౌరవం భక్తి ఇక్కడ జనాలకు ఎక్కువ ఉందని అక్కడ ఆయన భజనలు అవి పెట్టి చేస్తే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. బూసులకోటలో ఆ ఆశ్రమాన్ని మెయింటైన్ చేస్తున్నానండి. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఎవరు వచ్చిన భోజనాలు అవి నేను చూసుకుంటాను. అలా మలాకర్ గారు అని చెప్పి ఓ బెంగాలీ అతను కట్టించేటది అతను చేస్తుంటాడు. ఇక్కడ ఎక్కడికి 12 కిలోమీటర్లు అంటే. అయితే అక్కడ అడవిలోని ఏమైనా ఊరికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో కొండ మధ్యలోని పురాతనమైనటువంటి వినాయకుడి విగ్రహం ఉందండి. అది ఇప్పుడు పెట్టింది కాదు, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం. దీనికి కేవలం చిన్న శివాలయం ఇలా కట్టుకుందాం అనుకున్నాం. మనం అంతకన్నా మనం ఇంత కట్టాలంటే మన దగ్గర అంత స్తోమత అయితే లేదు. ఎవరికి వీళ్ళకి ఊరికి వాళ్ళకి లేదు, మేము అనుకునే వాళ్ళకి లేదు. శంకుస్థాపన చేసేవాడిని. అశోక్ బాబు అని ఒక సాధకుడు ఒక ఆయన ఉండేవారండి ఇక్కడ. ఆయన పరివేషణలో మొదలెట్టేవాడిని. ఎలా వచ్చారో వీళ్ళందరూ కూడా ఆయన కనెక్ట్ అయిపోయారండి. ఎవరు అనకాపల్లి గవర్లు వచ్చి నేను 1 ఇస్తాను, నేను 5 ఇస్తాను, 10 ఇస్తాను. ఒక కాంట్రాక్ట్ నాటిని చెప్పి కానీ 50 లక్షలు ఇచ్చేటండి. ఇందిరని చెప్పి ఆవిడ సూత్రధారి. ఆవిడ మొట్టమొదటి వచ్చి ఒక 5 లక్షలు, ఒక లోడు సిమెంటు, ఒక 5 టన్నులు ఐరన్ ఇచ్చిందండి. ఇది ఇలాగెలా కట్టడానికి కుదరదు, పెద్ద గుడి కట్టాలండి. వస్తే ఏముందమ్మా కట్టించుకోండి ఎవరు వద్దన్నారు అంటే ఆవిడ గవర్నర్ ప్రముఖులు అందరూ తీసుకొచ్చిందండి. ఆ గవర్నర్ ప్రముఖులు అధమాధము ఆడు ఎందుకు పనికిరాడు కూర్చుంటే లేవలేని వాడు అనుకున్నవాడు 1 లక్ష రూపాయలు ఇచ్చేయండి. అంటే అంత అది చిన్న మొత్తం వాళ్ళ దగ్గర. ఒకడు 5 లక్షలు 10 లక్షలు కనకవర్షం దొరికించాడు. సుమారుగా 2.5 నుంచి 3 కోట్లు ఖర్చు పెట్టారండి. ఇది తర్వాత అక్కడ గెస్ట్ హౌస్ కట్టారండి. తర్వాత రామాలయం సరిపోవట్లేదు, చిన్న మండపం ఉన్నది అందులో. దాన్ని ఏమైనా వచ్చిన వాళ్ళు 3 మంది వచ్చిన వాళ్ళు వెళ్ళేవారండి. కన్స్ట్రక్షన్ టైం అప్పుడప్పుడు విశాలంగా ఒక 30 అడుగులకి పెంచేశారండి. ఇది కూడా 30 అడుగులు పైన ఉంటుంది. ఇది చేశారండి. ఎవరు వచ్చినా ఉండాలండి గెస్ట్ హౌస్. ఈ కూరగాయలు అవి వినియోగించి లోపల కొన్ని పాడైపోయేవాడి అని నేను తెచ్చి పట్టించేవారండి. ఇప్పుడు ఓ బొలేరుగా తెచ్చేసేది. ఎవడు తోచింది వాడు అనకాపల్లి వాడు ఎక్కువ అండి. అందులో ఇందిరమ్మ బాగా ఇనిషియేషన్ తీసుకుంది. ఎవరు రూపాయలు ఖర్చు పెట్టాలి లేదు, వాడు పేరు కావాలి. ఒక కన్నికొండ
అలాగ గుడి కట్టారండి, ఎవరో నాకు అర్చకుని పెట్టలేదండి. నాకు మనస్సు దీన్ని, కానీ నేను అర్చకత్వం చేయగలిగేవాడిగా అది నేను ఆ ప్రొఫెషన్లోనే నాకు అవసరం కూడా లేదు. కానీ స్వామివారి మీద భక్తి కనీసం నా జీవితంలో కార్తీక మాసం ఆ స్వామిని సేవ చేస్తాను. నేను ఇక్కడ ఉంటాను, నాకు ఈ సొమ్ము నాకు వద్దు, నా సొమ్ము నేను తెచ్చుకుంటాను, నా సొమ్ముతో నేను తింటూ నేను వచ్చినప్పుడే కాలభైరవ స్వామి ఆశీర్వాదం బాగుందండి. జరుగుతున్న పురాతనమైనది పంతులు గారు చెప్పారు కదా, వినలేదా? ఇక్కడ లంసింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరడం జరిగింది. 4:30 కాస్త 5 అయ్యింది. ఇక్కడికి వచ్చేసరికి 6 అయ్యింది. 6:30 అయింది. బట్ వ్యూ పాయింట్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. మేబీ మేము ఎర్లీ వింటర్లో సీజన్లో రావడం వల్ల ఏమో. కానీ ఇక్కడ టెంపుల్ ఒకటి ఉందండి, బోడా అనే విలేజ్లోనే. అది మాత్రం చాలా బాగుంది టెంపుల్. ఆ టెంపుల్ మాత్రం మస్ట్ అండ్ విజిట్ నిజంగా. అక్కడ వ్యూ పాయింట్లో మీరు ఎంత అయితే ప్రశాంతత పొందుతారు, ఇక్కడైతే ఆ టెంపుల్కి వచ్చిన తర్వాత నిజంగా అంత ప్రశాంతత పొందుతారు. చాలా ప్రశాంతత కలిగింది ఈ టెంపుల్. మీకు ఎలా అనిపించింది? ఓం నమః శివాయ. మేము ప్లాన్ చేసిన ట్రిప్ ముగిసింది. నిజంగా టెంపుల్కి వెళ్ళడం చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకైతే. మీరు ముందుగా టెంపుల్కి వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడ వాళ్ళతో చెప్తే మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు దూరం నుంచి వచ్చిన వాళ్ళకి.